హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో సిలో వెబ్ సిరీస్ రివ్యూ అయితే తెలుసుకుందాం. ప్రెసెంట్ ఇది యాపిల్ టీవీ ప్లస్ లో అయితే స్ట్రీమ్ అవుతుంది. టోటల్ 2 సీజన్స్ అయితే ఉంటాయి. ఈచ్ సీజన్ వచ్చేసి 10 ఎపిసోడ్స్ డ్యూరేషన్ అయితే ఉంటుంది. మొత్తం 20 ఎపిసోడ్లు అయితే ఉంటాయి. ప్రతి ఎపిసోడ్ కూడా దగ్గర 50 నుంచి 60 నిమిషాల డ్యూరేషన్ అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే అంటే ఒక డిస్టోపియన్ ఫ్యూచర్ అయితే నడుస్తూ ఉంటుంది. అలాంటి టైంలో 10,000 పీపుల్స్ అయితే ఒక అండర్ గ్రౌండ్ లో అయితే ఉంటారన్నమాట. జైంట్ సిలో అని అయితే పిలుస్తారు దాన్ని. అంటే వాళ్ళని బయట వాతావరణం నుంచి గట్రా కాపాడుకోవడానికి వాళ్ళు అందులో అయితే నివసిస్తూ ఉంటారు. బట్ అక్కడ చాలా స్ట్రిక్ట్ రూల్స్ అయితే ఉంటాయి అనమాట. బయట ఏం జరుగుతుందన్న నిజం కూడా లోపల ఉన్న వాళ్ళకి చాలా మందికి తెలియదు. అండ్ అదంతా కూడా ఒక మిస్టరీ లాగా అయితే నడుస్తూ ఉంటుంది. అలాంటి టైంలో మెయిన్ లీడ్ అయిన హీరోయిన్ జూలియట్ నికోల్స్ అయితే అక్కడ మిస్టరీని కనుక్కోవడానికి అయితే కొన్ని ప్రయత్నాలు అయితే చేస్తుంటుంది అనమాట. దాని తర్వాత ఏం జరిగింది అన్నదే మీరు ఈ సిలో వెబ్ సిరీస్ లో చూస్తారు. ఇక ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు మీరు కనుక ఛానల్కి కొత్తగా వచ్చుంటే వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి. థియేటర్కల్ రివ్యూస్ అంటే తెలుగు డబ్బెడ్ మూవీ రివ్యూస్ తో పాటు ఓటీటీలో రిలీజ్ అయ్యే అదర్ లాంగ్వేజెస్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ జెన్యూన్ అండ్ క్వాలిటీ కంటెంట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. అండ్ అయ్యప్ప బ్రో పెట్టడానికి లేట్ అయింది, సారీ. నువ్వు అడిగావని ఈ సిరీస్ చూడడం జరిగింది. బట్ 20 ఎపిసోడ్స్ కదా, కొంచెం లెంత్ ఎక్కువ ఉంది. సో అందుకే చూడడానికి లేట్ అయింది. ఇక పాజిటివ్ విషయానికి వచ్చేస్తే ఇక ఈ సిరీస్ నాకు ఎలా అనిపించింది అంటే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ నాకైతే పర్లేదు భయ్యా, ఇట్ వాస్ గుడ్ అని చెప్తా. ఇన్ కేస్ మీరు కనుక లాస్ట్ వీక్ ది 100 అని సజెస్ట్ చేశాను కదా, అది చూడకపోయి ఉంటే ఇది చూడండి. ఇది కూడా అదే జోనర్ లోకి అయితే వస్తుంది. ఇదైతే బాగుంటుంది మీకు. ది 100 నేను చూడడం వల్ల ఇది నాకు పర్లేదు అనిపించింది. ఇన్ కేస్ నేను ది 100 చూడకపోయి ఉంటే ఈ సిలో వెబ్ సిరీస్ అయితే చాలా బాగా అనిపిస్తుంది నాకు. ప్రస్తుతానికి అయితే పర్లేదు, బాగానే ఉంది. పాజిటివ్ విషయానికి వచ్చేస్తే గ్రిప్పింగ్ అండ్ సస్పెన్స్ఫుల్ మిస్టరీ భయ్యా. ప్రతి ఎపిసోడ్ లో కూడా మిమ్మల్ని అయితే హుక్ చేస్తారు. ఆ సస్పెన్స్ అయితే చాలా బాగా వర్కౌట్ అవుద్ది. అండ్ బ్రిలియంట్ పర్ఫార్మెన్సెస్ అయితే ఉంటాయి. మెయిన్ గా రెబెకా ఫెర్గ్యూసన్ గారు జూలియట్ క్యారెక్టర్లు అయితే చాలా బాగా పర్ఫామ్ చేశారని చెప్పాలి. త్రూ అవుట్ ద సిరీస్ ఎంటర్టైన్ చేస్తారు ఆ క్యారెక్టర్ మీకు. అండ్ వరల్డ్ బిల్డింగ్ అయితే చాలా బాగుంటుంది. ప్రొడక్షన్ డిజైన్ కూడా సూపర్ గా ఉంటుంది. అంటే ఆ సిలో అన్నదాన్ని అండర్ గ్రౌండ్ బేస్ ని చాలా బాగా చూపిస్తారు భయ్య. అందులో వాళ్ళు ఎలా ఉంటున్నారు, ఆ సెటప్ అదంతా ఎలా ఉంది, ఇదంతా కూడా విజువల్స్ పరంగా సూపర్ గా చూపిస్తారు. వరల్డ్ బిల్డింగ్ అయితే టాప్ నాచ్ ఉంది. అందులో పేరు పెట్టడానికి లేదు. ఇంకా స్ట్రాంగ్ సపోర్టింగ్ క్యాస్ట్ ఉంటారు. అండ్ హై క్వాలిటీ సినిమాటోగ్రఫీ ఉంటుంది. డైరెక్షన్ పరంగా అండ్ వరల్డ్ బిల్డింగ్ ని క్రియేట్ చేసిన విధానం పరంగా అన్నిటి పరంగా కూడా సిరీస్ టాప్ నాచ్ అవుతుంది. ఎక్కడ డిసప్పాయింట్ చేయలేదు నన్ను. అండ్ టోటల్ 2 సీజన్స్ కూడా స్టోరీ పరంగా రైటింగ్స్ పరంగా మీకు ఎక్కడ కూడా డిసప్పాయింట్ చేసే విధంగా అయితే ఉండదు. ఒకవేళ మీరు మిస్టరీ ఫ్యాన్స్, ఫ్యాంటసీ ఎలిమెంట్స్ ఉన్న సిరీస్ మేము చూస్తాము, మాకు ఇంట్రెస్ట్ అనుకుంటే ఖచ్చితంగా చూడండి అని చెప్తా. అంటే మంచి మంచి మిస్టరీ ఎలిమెంట్స్ ఉంటాయి, థ్రిల్లింగ్ మూమెంట్స్ ఉంటాయి. అండ్ ట్విస్ట్లు కూడా బాగా రాసుకుంటారు. అండ్ మంచి మంచి క్లిఫ్ హ్యాంగర్స్ ఉంటాయి. ప్రతి ఎపిసోడ్ కూడా మీకు సస్పెన్స్ అయితే మెయింటైన్ చేస్తారు. అందులో అయితే డౌట్ లేదు. ఇక నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే స్లో పేసింగ్ ఉంటుంది భయ్య. సమ్ మిడిల్ ఎపిసోడ్స్ అయితే ఉంటాయి, చాలా ట్రాక్ చేస్తారు. అదైతే నాకు ఓవర్ స్ట్రెచ్ చేశారన్న ఫీల్ అయితే వచ్చింది. అండ్ మెయిన్ గా 20 ఎపిసోడ్స్ లో కూడా కొన్ని ఫిల్లర్ ఎపిసోడ్స్ అయితే ఉంటాయి భయ్య. అంటే అవసరం లేకపోయినా ఆ ఎపిసోడ్స్ ని అందులో పెట్టుకున్నారు. స్టోరీకి ఏం యూజ్ ఉండవు. అవి ఫిల్లర్ ఎపిసోడ్స్ అంటారు వాటిని, స్టోరీకి యూజ్ లేని వాటిని. అవి అనవసరం అనిపించింది నాకు ఎపిసోడ్స్ అన్నవి. కొన్ని ప్లాట్ లైన్స్ కూడా అండర్ డెవలప్డ్ గా ఉంటాయి అనమాట. అంటే నాకు తెలిసి ఫ్యూచర్ సీజన్స్ కోసం అవి అలా వదులుకున్నారో ఏంటో తెలియదు, కానీ ప్రస్తుతానికి అయితే అండర్ డెవలప్డ్ గా ఉన్నాయి. అండ్ కొన్ని క్యారెక్టర్స్ మెయిన్ లీడ్సే వాళ్ళు అయినా సరే కానీ వాళ్ళకి ఇంపార్టెన్స్ అయితే సరిగ్గా ఉండదు. అంతగా యూజ్ చేసుకోలేదు అనిపించింది. మరి చెప్తున్నా, హెవీ ఆన్ మిస్టరీ భయ్యా. లైక్ మీరు గనక మిస్టరీ ఎలిమెంట్స్ అప్పటికప్పుడు నాకు ఆన్సర్స్ కావాలి, నేను ఎక్కువ వెయిట్ చేయలేను అనుకుంటే గనక మీకు సరదా తీరిపోద్ది. ఎందుకంటే అప్పటికప్పుడు ఆన్సర్స్ అయితే ఇవ్వరు ఈ సిరీస్ లో. అది మీకు చాలా ఫ్రస్ట్రేషన్ అయితే తెప్పిస్తుంది. ఎందుకంటే ఆ మిస్టరీ ఆన్సర్స్ అన్నవి ఫ్యూచర్ సీజన్స్ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉంటాయి అనమాట. అవి కొంతమందికి హుకింగ్ గా అనిపించవచ్చు, కొంతమందికి ఫ్రస్ట్రేషన్ గా అనిపించవచ్చు. నాకైతే ఓకేగా అనిపించింది. ఓవరాల్ గా చెప్పాలంటే ఈ సిలో అన్నది మీరు కనుక స్కైఫై అండ్ మిస్టరీ థ్రిల్లర్స్ కోసం ఫ్యాన్స్ అయి ఉంటే ఖచ్చితంగా మస్ట్ వాచ్ అని చెప్తా. అంటే టాప్ టైర్ ప్రొడక్షన్ వాల్యూస్ ఉంటాయి, కంపెల్లింగ్ క్యారెక్టర్స్ ఉంటాయి. అండ్ ఆ స్టోరీలో కూడా ఫుల్ ట్విస్ట్లు ఉంటాయి, సోషల్ కామెంటరీ కూడా ఉంటుంది. మంచిగా పే ఆఫ్ అయితే ఇస్తారు. మంచిగా వర్త్ ఇట్ అని చెప్తా. లైక్ ది 100 కానీ, స్నో పేర్సర్ కానీ, ది ఎక్స్పెన్స్ కానీ ఇలాంటి సిరీస్లు చూసి మీరు ఫ్యాన్స్ అయి ఉంటే కనుక ఈ సిరీస్ కూడా మీకు నచ్చుద్ది భయ్య, చూడండి అని చెప్తా. ఫ్యామిలీతో నాట్ రికమెండెడ్. కొంచెం మోడరేట్ సీన్స్ ఉంటాయి, లాంగ్వేజ్ పరంగా కొంచెం ఇబ్బంది పడతారు. అండ్ మర్డర్స్ ఉంటాయి, సూసైడ్స్ ఉంటాయి, అక్కడక్కడ మినిమల్ గా సెక్స్ అండ్ న్యూడిటీ కూడా ఉంటుంది. సో ఫ్యామిలీతో నాట్ రికమెండెడ్. ఇండివిజువల్ గా చూడండి. మీకు కనుక రివ్యూస్ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. అలానే మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ కోసం బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. లవ్ యూ ఆల్, బై.